ఇక సీతారామయ్య అయితే కావ్యతో మాట్లాడుతూ, "నీకు రాజు మన ఇంటికి రావడం ఇష్టం లేదని నాకు తెలుసమ్మా. కానీ తప్పదు. ఇక రాజు రోజు మన ఇంటికి వస్తూనే ఉంటాడు. నీకిష్టమున్నా లేకపోయినా సరే. తను వచ్చేటప్పుడు మాత్రం నువ్వు తనకి దూరంగా ఉండు చాలు. తన దగ్గరగా మాత్రము ఉండకు. నువ్వు కాస్త తనకి దూరంగా ఉంటేనే వాడు నీ ప్రేమని అర్థం చేసుకుంటాడు" అని సీతారామయ్య చెప్తూ ఉంటే అయోమయంగా చూస్తూ ఉండిపోతుంది. ఇక కావ్య అయితే ఏం చెప్పాలో తెలియక అలాగే చూస్తూ ఉంటుంది. ఇక బామ్మగారైతే, "అవును, తను నీ మీద ఇష్టం చూపించినా సరే నువ్వు అసలు తన మీద ప్రేమను నువ్వు బయట పెట్టకూడదు. తనకి దూరంగా తిరుగుతూ ఉండాలి. తను ఎంతగా ఇష్టంగా నీ దగ్గరికి వచ్చినా సరే నువ్వు దూరంగా ఉండి తనని దూరం పెడుతూ ఉండాలి" అని చెప్తూ ఉంటే మౌనంగా తలదించుకొని ఉండిపోతుంది. కావ్య అయితే ఏమీ మాట్లాడలేదు. "అవును కావ్య, అప్పుడే నీకు వాడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో, నువ్వంటే వాడికి ఎంత ఇష్టమో వాడికి అర్థమవుతుంది. అంతే, నీ ప్రేమ కూడా వాడికి తెలుస్తుంది" అని అపర్ణ కూడా చెప్తూ ఉంటుంది. "నిజమమ్మా, నీకు కష్టంగా ఉన్నా సరే ఇక నువ్వు ఇలా అయితే చేస్తే నీ మీద వాడి ప్రేమ పెరుగుతుంది. అలాగే మా కుటుంబంతో మనకున్న ఆప్యాయత కూడా వాడికి పెరుగుతుంది. నెమ్మదిగా వాడి గతం వాడికే గుర్తుకు వస్తుంది. నీకు కాస్త కష్టంగా అనిపించవచ్చు, కాదనటం లేదు. కానీ ఇలా చేస్తే వాడిపై వాడు మన రాజులా మళ్ళీ మారి వస్తాడు" అని చెప్తూ ఉంటాడు సీతారామయ్య. దాంతో ఇంకా ఏమీ అనలేక మౌనంగా ఉండిపోతుంది కావ్య. ఇది ప్రోమో.